టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్న గ్లోబల్ స్టార్ ధనుష్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వర్స్టైల్ యాక్టర్ తన 56వ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ తో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ మార్పుకు సంబంధించి వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ధనుష్ తన కెరియర్ లో ప్రయోగాత్మక చిత్రాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో కమర్షియల్ ఎలిమెంట్స్ కు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ప్రస్తుతం ఆయన పచ్చముత్తు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా D56 అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ధర్మదురై వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన టీం ఈ సినిమా వెనుక ఉండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో కథానాయికగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. సప్త సాగరదాచే ఎల్లో సినిమాలతో సౌత్ ఇండియా మొత్తం తన వైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ ధనుష్ పక్కన పర్ఫెక్ట్ జోడీ అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈమె ఈ ప్రాజెక్టు నుండి తప్పకున్నట్లుగా తెలుస్తోంది. రుక్మిణి వసంత్ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శివకార్తికేయన్ మరియు విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోల సినిమాలకు ఈమె ఇప్పటికే డేట్స్ కేటాయించింది. D56 షూటింగ్ షెడ్యూల్స్ ఈమె ప్రస్తుత సినిమాతో క్లాష్ అవుతుండడంతో కాల్ షీట్ల సర్దుబాటు కుదరక ఈమె ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సినీ వర్గాల సమాచారం. రుక్మిణి వసంత్ స్థానంలో ఇప్పుడు ఒక క్రేజీ పేరు వినిపిస్తోంది. ఆమె సారా అర్జున్. విక్రమ్తో నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన సారా ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సారా అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దురంధర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో తెచ్చుకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు ఒకవేళ ధనుష్ సినిమాకు ఆమె ఓకే చెబితే హీరోయిన్ గా తమిళంలో ఇది ఆమెకు డెబ్యూ మూవీ అవుతుంది. ధనుష్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ రావడం అంటే అది సారా కెరియర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. దర్శకుడు పచ్చముత్తు ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ధనుష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఈ కథ ఉండబోతోందట. హీరోయిన్ పాత్రకు కూడా నటనకు మంచి స్కోప్ ఉండడంతోనే సారా అర్జున్ ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ధనుష్ సరసన రుక్మిణి వసంత్ మెరుస్తుందా లేక సారా అర్జున్ లక్కీ ఛాన్స్ కొట్టేస్తుందా అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందిస్తే తప్ప ఈ సస్పెన్స్ కు తెరపడదు. ఏదేమైనప్పటికీ ధనుష్ 56వ సినిమాపై నెలకొన్న ఈ క్రేజ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో హిట్ గ్యారంటీగా కనిపిస్తోంది.